తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వరల్డ్ క్రికెట్లో ఇండియా ఆధిపత్యం కొనసాగుతుంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత టీమిండియా చోకర్స్ అనే ట్యాగ్ నుంచి ఐసీసీ టైటిల్స్ వరకు కేర్ ఆఫ్గా నిలిచింది. 2 ఏళ్లలో ఏకంగా 3 ఐసీసీ ట్రోఫీలు గెలుచుకుని క్రికెట్లో తిరుగు లేకుండా దూసుకెళ్తుంది. తాజాగా T20 వరల్డ్ కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టు క్రికెట్లో మన శకం ప్రారంభమైందని వార్ వన్ సైడ్ అనేలా అన్ని జట్లకు తెలిసొచ్చేలా చేసింది. 2024 T20 వరల్డ్ కప్ గెలుచుకుని 11 ఏళ్ల ఐసీసీ టైటిల్కు బ్రేకులు వేసుకున్న మన జట్టు అదే ఊపును వన్డే ఫార్మాట్లో కూడా కొనసాగించింది. 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి వరుసగా 2వ ఐసీసీ టైటిల్ గెలిచారు. ఇక తాజాగా జరిగిన T20 వరల్డ్ కప్లో కూడా భారత జట్టే విశ్వ విజేతగా నిలిచింది. ఈ 3 టోర్నీలో కలిపి ఇండియా కేవలం 1 మ్యాచ్లో మాత్రమే ఓడిపోవడం విశేషం. దీంతో భారత జట్టు ప్రత్యర్థులపై ఎంతలా విరుచుకుపడిందో అర్థం చేసుకోవచ్చు. అయితే మన జట్టు విజయాలను ప్రపంచ క్రికెట్ తట్టుకోలేకపోతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు భారత జట్టుపై పడేడుస్తున్నారు. ఒకప్పుడు క్రికెట్లో ఆస్ట్రేలియా ఏకఛత్రాధిపత్యం చూపించి సింహాసనం మీద కూర్చుంటే దానికి ఆధిపత్యం అని పేరు పెట్టారు. కానీ తాజాగా టీమిండియా సాధించిన విజయాలకు మాత్రం అన్యాయం అనే ట్యాగ్ ఇస్తున్నారు. కొన్ని జట్లు భారత జట్టు విజయాలను తట్టుకోలేకపోతున్నాయి. వీటిలో పాకిస్తాన్తో పాటు ఇంగ్లాండ్ జట్టు ప్రధానంగా ఉన్నాయి. ఈ 2 జట్ల మాజీ క్రికెటర్లు టీమిండియా విజయాలు సాధిస్తుంటే బాధతో కుమిలిపోతున్నారు. ఎవరిపై తమ కోపం చూపించాలో అర్థం కాక సోషల్ మీడియాలో తమ గోడు వినిపిస్తున్నారు. తాజాగా టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ నోరు మరోసారి లేచింది. ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ కామెంట్స్ క్రికెట్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తున్నాయి. క్రికెట్ ను ఇండియా నాశనం చేస్తుందని చెప్పడంతో ఈ మాజీ పాక్ క్రికెటర్ పై విమర్శల వర్షం కురుస్తుంది. ఒక ధనవంతుడు పేద పిల్లలందరినీ పిలిచి రండి క్రికెట్ ఆడదాం అని చెప్పినట్లుగా టీమిండియా ఉంటుంది. క్రికెట్ అంతా ఇండియా చేతిలో ఉందని ఫ్లాట్ ట్రాక్స్ తయారు చేసుకుని విజయాలను సాధిస్తుందని అన్నాడు. ఇలా చేసినంత కాలం జనాలకు క్రికెట్ పై ఆసక్తి ఉండదని, వారు క్రికెట్ ను పూర్తిగా నాశనం చేస్తున్నారని ఈ మాజీ పాక్ బౌలర్ సంచలన కామెంట్స్ చేస్తూ ఇండియా విజయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతకుముందు ఇండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నాజీర్ హుసేన్, మైకేల్ అదర్టన్ తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే వేదికపై ఆడడం కారణంగానే ఇండియా టైటిల్ గెలిచిందని టీమిండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తిక్తో చెప్పుకొచ్చారు. ఈ టోర్నీలో భారత జట్టు అన్ని మ్యాచ్లు ఒకే వేదికపై ఆడింది. పాకిస్తాన్లో టోర్నీ నిర్వహించడంతో అక్కడే ఇండియా మ్యాచ్లు ఆడడానికి నిరాకరించింది. దీంతో ఐసీసీ పాకిస్తాన్కు దగ్గరలో ఉన్న దుబాయ్ వేదికలో ఇండియా మ్యాచ్లు నిర్వహించింది. టోర్నీలో అన్ని మ్యాచ్లు భారత జట్టు అక్కడే ఆడాల్సి వచ్చింది. ఐసీసీ ఇది కావాలని తీసుకున్న నిర్ణయం కాదు. ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నీలో రోహిత్ సారథ్యంలో మన జట్టు 1 మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ గెలిచింది. అలా అనుకుంటే ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్లో పాకిస్తాన్ అన్ని మ్యాచ్లను ఒకే గ్రౌండ్లో ఆడింది. అయినా టైటిల్ గెలవలేకపోయింది. ట్రోఫీ తర్వాత సంగతి. కనీసం సెమీఫైనల్కు చేరలేక పరువు పోగొట్టుకుంది. ఇంకా కొంతమంది మాజీ ప్లేయర్స్, క్రికెట్ బోర్డులు టీమిండియా వరుసగా ట్రోఫీలు గెలవడం నచ్చక అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. 1997 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా జట్టు క్రికెట్లో చక్రం తిప్పింది. తమ ఆట తీరుతో ప్రత్యర్థులను వణికించింది. ఇతర జట్లు పోటీ పడడానికి కూడా కష్టంగా మారేది. ఈ 10 ఏళ్లలో ఆస్ట్రేలియా ఏకంగా 3 వన్డే వరల్డ్ కప్లు, 1 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుని క్రికెట్ను రూల్ చేసింది. పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు తిరుగులేని జట్టుగా ఎదిగింది. ఇలాంటి టైంలో కంగారులను విమర్శించే దమ్ము ఎవరికీ రాలేదు. కానీ టీమిండియా వరుసగా 3 టైటిల్స్ గెలవడంతో తట్టుకోలేక మన జట్టుపై పడి ఏడుస్తున్నారు. ఇలా కొందరు మాట్లాడే పిచ్చి మాటల వలన భారత జట్టు విజయాలకు విలువ లేకుండా పోదు. ఇలాంటి అర్థం లేని కామెంట్స్ చేసి కాన్ఫిడెంట్ దెబ్బతీయాలని చాలా మంది చూస్తున్నారు. అయితే ఈ చెత్త కామెంట్స్కు రియాక్ట్ అవ్వకుండా టీమిండియా ఇలాగే వరల్డ్ క్రికెట్లో తమ ఆధిపత్యం కొనసాగించాలని, మరిన్ని ఐసీసీ ట్రోఫీలు సాధించాలని కోరుకుందాం.